దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేని గురించి మీరు చింతపడుతూ ఉన్నారు? దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, దేని గురించి మీరు చింతపడకండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మనము దేవునికి శ్రేష్టమైనటువంటి బిడ్డలము. ఆయన మనల్ని శ్రేష్ఠులుగా చేసి ఉన్నాడు. మనకు దేవుడు ఆయన, మనకు తండ్రి ఆయన, మనకు స్నేహితుడు ఆయన. అలాంటప్పుడు ఎందుకు నీవు దేని నిమిత్తమైన చింతించుచున్నావు? ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో, రేపటి గురించి చింతపడకుడి. అవును, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అనేటువంటి ఆలోచన, అలాంటి చింత మీలో నుండి తీసివేసేసుకోండి అనేసి దేవుడు మాట్లాడుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎంత అద్భుతం అండి! ఏది కావాలో, దేని నిమిత్తమై నువ్వు చింతిస్తున్నావో దేవునికి తెలియజేయండి. దేని గురించి కూడా మీరు చింతించకండి. ఏ సమస్య అయినా, ఏ ప్రాబ్లం అయినా, ఎలాంటి నష్టమైనా, ఎలాంటి అపాయమైనా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నా ప్రతి దాన్ని కూడా విజ్ఞాపనలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ నువ్వు దేవునికి నీ విన్నపములు కృతజ్ఞత పూర్వకంగా తెలియజేసినట్లయితే నీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేని నిమిత్తమై నువ్వు చింతపడుతున్నావు? ఈ లోకపు యొక్క నటన గతించుచున్నది. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనంలో, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పౌలు గారు చక్కగా రాశారు కదండి. ఎలా ఉండాలంట? మనము చింతలేని వారిగా ఉండాలని చెప్పేసి తను కోరుకుంటూ ఉన్నాడంట. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎవరి గురించి చింతిస్తున్నాడు? దేవుడు మన గురించి చింతిస్తూ ఉన్నాడట. ఎందుకు చింతిస్తున్నాడట? నీవు చింతిస్తున్నావు, నువ్వు చింతించకు. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయనకు తెలియజేసే వారిగా మనం ఉండాలంట. అలాంటిగా ఉండకుండా మనం చింతిస్తూ బాధపడుతూ ఉండడం వలన నీ కొరకు దేవుడు చింతిస్తూ ఉన్నాడు. నేనున్నాను కదా అని దేవుడు నీకు ఆయన ధైర్యం ఇచ్చినప్పుడు, అభయం ఇచ్చినప్పుడు నీవెందుకు చింతిస్తున్నావు? అందుకే నీ దేవుడు నిన్ను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ మాటలను బట్టి, నీ చింతన బట్టి ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు గనక మన చింత యావత్తు ఆయన మీద మనం వేసినట్లయితే నీకు ఏది కావాలో అడుగుడి, నేను మీకు ఇస్తానని అంత చక్కగా చెప్పిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు చింతించకండి. ఏది జరగాలన్నా మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మీ పిల్లల విషయంలో కావచ్చు, ఏది కావాలన్నా మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ప్రార్థన చేయండి, ఆయనకు తెలియజెప్పండి. ఖచ్చితంగా మీ చింత యావత్తును కూడా ఆయన తీసివేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలవల యోరను దాని వేళ్ళు తన్నును, పెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇంత అద్భుతం! అయ్యో, వర్షము లేదు, నేను ఎలా ఫలం ఇచ్చేది, ఎలా నేను పంటనిచ్చేది, ఎలా నేను ఉండేది అని చెప్పేసి అని అది బాధపడదట. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సృష్టి దేవుడి మాటకు లోబడి దేవుడు చెప్పినట్టుగానే అది ఉంటున్నప్పుడు నువ్వు శ్రేష్ఠుడవి కదా. నీ చింత యావత్తు నువ్వు దేవుని పైన వేసినట్లయితే వర్షము లేని సంవత్సరమున ఏ విధంగానైతే ఆ యొక్క చెట్టు కావచ్చు, వృక్షము కావచ్చు, పొలాలు కావచ్చు చింత నొందదు, కాపు మానదు అని చెప్పేసి అని వాక్యం సెలవిచ్చి ఉన్నదో, నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప అద్భుతము దేవుడు చేయబోతూ ఉన్నాడు. అటువంటి గొప్ప ఆశ్చర్యము చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
నువ్వు దేవుని యొక్క చేతుల నుండి నాటబడినటువంటి మొక్కవి నువ్వు. దేవుడు నిన్ను నాటి ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నీలో కాపు అనేది మానకూడదు. నువ్వు ఏ మాత్రము కూడా చింత నొందలవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని చేత నాటబడినటువంటి స్థితిలో నీవు ఉంటూ ఉన్నావు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవాని నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. అవును దేవుని బిడ్డలారా, నీ చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే నీ చింతను తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన. నువ్వు ధన్యుడివి, ధన్యురాలవి అంటూ ఉన్నాడు. ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడట. కాబట్టి చింతించడము మాని ప్రార్థనలు చేయండి. దేవుడు మీ పట్ల కృప చూపి ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.